హలో హాయ్. ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి పరిపాలన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అతను వస్తే లైక్ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందని హోప్ చేస్తున్నాను ఇండస్ట్రీస్ వల్ల. ఇప్పుడు జగన్ గారి పాలన ఆయన ఎక్కువ ఓన్లీ రూరల్ మీద ఫోకస్ చేస్తున్నారు, వెల్ఫేర్ మీద. సో రోడ్స్ అవన్నీ ఏమి బాగాలేవని వింటున్నాం ఎక్కువ. సో క్యాపిటల్ కూడా కొంచెం ఇంకా డెవలప్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఐటీ రంగం ఏ విధంగా అవ్వచ్చు అనుకోవచ్చు? ఐటీ రంగం విశాఖపట్నం అటు సైడ్ డెవలప్ కావచ్చు. సో వైజాగ్ బాగా డెవలప్ అవుతుంది సిటీ. సో ఐటీ రంగం న్యాచురల్ గా గ్రో అవుతుంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల సిస్టమ్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? అంటే దాని వల్ల ఉపయోగం ఉందా లేదా? ఆ వాలంటీర్ సిస్టమ్ ఓకే, మంచి సిస్టమే, కానీ వాళ్ళకి శాలరీస్ చాలా లో ఉన్నాయి. సో అదొకటి మెయిన్ ప్రాబ్లమ్. కానీ అది ఆ ప్రోగ్రామ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఆ డబ్బులు ఇవ్వడం అవన్నీ మంచి సిస్టమే. లైక్ ఇక్కడ సో పొత్తులో వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఒకవేళ గెలిస్తే ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యే ఏదో మంచి పొజిషన్ లోనే ఉంటారు. లైక్ కానీ అది పొత్తు చాలా కష్టమైన ప్రాజెక్టు, పొత్తులో సక్సెస్ కావడం. సో చూద్దాం ఎలా ఉంటుంది. సో ఇప్పుడు షర్మిల గారు వ్యతిరేకంగా వెళ్ళారు కదా మరి ఆ జగన్ గారికి, సో దాంట్లో మన జగన్ గారి హస్తం ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజం అనుకోవచ్చు? జగన్ గారు అస్తం లేదు, కానీ కాంగ్రెస్ హస్తమే ఎక్కువ ఉంది. సో ఆయన అనే పాయింట్ కూడా కరెక్టే. బీజేపీతో ఎవరు ఫైట్ చేస్తలేరు స్టేట్ రైట్స్ గురించి. సో అది మెయిన్ పాయింటే. లైక్